మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసులో సినీ నటులు అక్కినేని నాగార్జున ఆయన కుమారుడు నాగచైతన్య కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గత ఏడాది అక్టోబర్ 7న నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున నాగచైతన్య క్రిమినల్ దావా వేశారు. ఈ కేసులో పిటిషనర్ తరపున స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసులో సినీ నటులు అక్కినేని నాగార్జున ఆయన కుమారుడు నాగచైతన్య కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గత ఏడాది అక్టోబర్ 7న నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున నాగచైతన్య క్రిమినల్ దావా వేశారు. ఈ కేసులో పిటిషనర్ తరపున స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.